అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. అందరూ ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా! ఫైనల్లీ మనకి ఈరోజు ఎపిసెడ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, ఈరోజు డేట్ చెక్ చేస్తే మనకి 31/12/2025 మరి ఈరోజే ఎందుకు రిలీజ్ చేశారు అంటే, ఈ ఇయర్‌లో ఇదే లాస్ట్ డే. మనకి ఏపీ సెట్ నోటిఫికేషన్ వచ్చి దగ్గరగా 22 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఏపీ సెట్ నోటిఫికేషన్ పడలేదు. ఈ ఇయర్ కూడా మనకి నోటిఫికేషన్ పడకపోతే 2025 నోటిఫికేషన్ కూడా పోయినట్టే. అంటే మళ్ళీ 2026 నోటిఫికేషన్ వరకు మనం వెయిట్ చేయాల్సొచ్చేది. సో, అది కవర్ చేయడం కోసం 2025 నోటిఫికేషన్ కవర్ చేయడం కోసం మనకి ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి అఫీషియల్‌గా. సో, ఎగ్జామ్ వచ్చేసరికి మార్చ్‌లో జరుగుతుంది. సో, ఇక్కడ మనం చెక్ చేస్తే 28థ్ అండ్ 29థ్ మార్చ్ 2026 అని ఇచ్చారు. సో, ఎగ్జామ్ 2026 మార్చ్‌లో 28థ్ అండ్ 29థ్‌న ఎగ్జామ్ జరుగుతుంది అని ఇచ్చారు. అది కూడా ఎలాగండి ఆన్‌లైన్ మోడ్. ఆన్‌లైన్ మోడ్. ఏపీ సెట్ ఎప్పుడు కూడా ఆఫ్‌లైన్ మోడ్ జరిగేది. ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. అలాగే దీనికి ప్రాసెస్‌కొస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కొస్తే గనక డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి జాన్యువరి 9థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. జాన్యువరి 9థ్‌న మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి మార్చ్‌లో ఉంటుంది. అలాగే మరి రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అంటే జనరల్ కేటగిరీకి వచ్చేసి 1600, బీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 1300, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ థర్డ్ జెండర్ కేటగిరీస్కి వచ్చేసరికి ఫీజ్ 900 రూపీస్ అండి. ఓకే. అలాగే ఎగ్జామ్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఎలాంటి చేంజ్ ఉండదు, సేమ్ ఉంటుంది. సో, ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి మనకి సేమ్ తెలంగాణ సెట్ తీసుకున్న, ఏపీ సెట్ తీసుకున్న, ఆర్‌సెట్ తీసుకున్న, నెట్ తీసుకున్న అన్నిటికీ కూడా సేమ్ సిలబస్ అండి. ఎలాంటి చేంజ్ లేదు. అవే 10 యూనిట్స్ ఉంటాయి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్‌లో కూడా ఎలాంటి చేంజ్ లేదండి. పేపర్ 1 వచ్చేసి 50 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 100 మార్క్స్. అలాగే పేపర్ 2కొస్తే 100 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 200 మార్క్స్. సో, ఏపీ సెట్ టోటల్ 300 మార్క్స్‌కి జరిగితే అందులో మనకి క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి మినిమమ్ 35% ఆర్ 40% ఇస్తారండి. కేటగిరీని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఇస్తారు ఫైనల్‌లో. దాన్ని బేస్ చేసుకొని మనకి క్వాలిఫైయింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో, అసలు ఎందుకు ఈ ఏపీ సెట్ నోటిఫికేషన్ అంటే, ఏపీ సెట్ అనేది ఒక స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎందుకు క్వాలిఫై అవ్వాలి? దీనివల్ల మనకి ఏం యూజ్ ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్‌లో అపియర్ అవ్వాలి అంటే, సపోజ్ డీఎల్ నోటిఫికేషన్ వచ్చింది. డిగ్రీ లెక్చరర్‌గా మనం వెళ్ళాలి అనుకుంటే డీఎల్ క్వాలిఫై అవ్వాలి. డీఎల్ క్వాలిఫై అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీఎల్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కావాల్సింది ఏపీ సెట్. సో, డీఎల్ రాయాలన్నా, లేదు అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా వెళ్ళాలి అన్నా, పీహెచ్‌డీకి వెళ్ళాలి అన్నా, వాటికి కావాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి అంటే, దానికి అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీ సెట్ క్వాలిఫై అవ్వాలి. మినిమమ్ ఎలిజిబిలిటీ అనేది ఏపీ సెట్ అండి. వాటిని పక్కన పెడితే సపోజ్ మనం మన మన పీజీ కంప్లీట్ చేసుకున్నాం. సో, మనం పీజీ కంప్లీట్ చేసుకున్నాక, మనం టీచింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నాం. సో, గవర్నమెంట్ పరంగా కాకపోయినా ప్రైవేట్ సెక్టార్‌లో వెళ్ళాలి అనుకున్నాం. మనం పీజీ స్టూడెంట్స్‌కి టీచ్ చేయాలి అనుకున్నాం. సో, పీజీకి గాని, డిగ్రీకి గాని మనం టీచ్ చేయాలి అంటే, మనకి కావాల్సిన మినిమమ్ క్వాలిఫికేషన్ ఏపీ సెట్. ఏపీ సెట్ క్వాలిఫై అయితే మనం లెక్చరర్‌గా జాయిన్ అయ్యే పాసిబిలిటీ మనకుంటుంది. ఛాన్స్ అనేది మనకుంటుందండి. సో, అది ఏపీ సెట్ యొక్క మెయిన్ యూజ్. సో, మనకి కొన్ని ఎగ్జామ్స్‌కి ఎలిజిబిలిటీ కావాలి అన్నా, లేదా టీచింగ్ సైడ్ వెళ్ళాలి అన్నా, ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ అనమాట. ఓకే. మీరు ఏపీ సెట్ క్వాలిఫై అవ్వాలి అనుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, గైడెన్స్ అలాగే పేపర్ 1కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే పేపర్ 1 రిలేటెడ్ 10 యూనిట్స్ ఉంటాయండి. దానికి రిలేటెడ్ ఎంసీక్యూ క్వెషన్స్, ఎక్స్‌ప్లనేషన్ అంతా కూడా మన వీడియోస్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తానండి. సో, ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.